సో, ఇలాంటి కేసులు ఇప్పటి వరకి ఎలక్షన్ కమిషన్ దగ్గర చూసుకోవాలి. అంతేగాని కోర్ట్ మెట్లెక్కడం సరికాదు. ఇప్పటివరకి ఇలాంటి కేసులు గూడా రాలేదు అని జెప్పేసి సుప్రీంకోర్ట్ డైరెక్ట్ చెప్పేయడం అనేది జరిగింది. సో, ఒక్క పార్ట్ చూసుకున్నట్టయితే, మరో కోణం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సూత్రధారి. రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి మనిషికి కీలకమైన పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాలేదు. దానికి మీనాక్షి నటరాజన్ గారు అడ్డుకున్నారు. ఆ కక్షతోటే రేవంత్ రెడ్డి అనుచరుడు ఇదంతా చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతల అభియోగం. సో, అది ఎంతవరకు నిజం అనేది తెలవదు. బట్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, లేదు మాకు కాంగ్రెస్ నుంచి సమాచారం వచ్చింది కాబట్టే మేము తర్వాత ఎంక్వైరీ చేసాం. తర్వాత ఎలక్షన్స్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. సో, ఓవరాల్గా న్యాయమే గెలిచింది అండ్ మాకు అవకాశం వచ్చిందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పినటువంటి మాట. సో, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే అసలు దొంగలున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పకపోతే మాకు నిజం తెలిసేది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, లేదు ఒక కీలకమైన పోస్ట్లో మీనాక్షి నటరాజన్ గారు అడ్డుకున్నారు. దానివల్ల ఈరోజు రేవంత్ రెడ్డి అనుచరుడే ఇదంతా చేశారు అని చెప్పేసి మరోవైపు. అండ్ ఇంకొక కోణం చూసుకున్నట్టయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ది అంత సీరియస్ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మోడీతోటి భేటీ అవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ భేటీ అవ్వడంతో కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు మేబీ బీజేపీలోకి రావచ్చేమో. అలాగే ధర్మపురి అరవింద్ గారు కూడా లేదు రేవంత్ రెడ్డి డైరెక్ట్ మోడీతోటే కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఇద్దరు ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావచ్చేమో అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో, దీన్ని బట్టి చూస్తే మరి నిజంగా రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని అభియోగాలు మోపుతున్నారా? అండ్ భారతీయ జనతా పార్టీకి ముందే తెలిసి చివరి నిమిషంలో ఇరికించే ప్రయత్నం ఏమైనా చేసిందా అన్నదానికి చూడాలి. అండ్ ఇక్కడ బీజేపీ చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి, లీక్ ఎవరు ఇవ్వాలంటే డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే ఎన్ని రోజులు తను పొలిటికల్ అంటే గతంలో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. మరి అప్పుడు అఫిడవిట్లో ఏం సమర్పించాలి? సర్పంచ్కి కూడా అఫిడవిట్లో తన ఆస్తుల విలువ అవి ఇవన్నీ సమర్పిస్తుంటారు. మరొక రాజ్యసభ ఎంపీకి ఆ మాత్రం తెలియదా? ఇక్కడ మళ్ళీ తను ఏమైనా నేరం చేసిందా అంటే ఇక్కడ నేరం కూడా కాదు. జస్ట్ ఒక కేసు విషయంలో తనకు నోటీసులు రావడం అనేది జరిగింది. ఆ నోటీస్‌ది వారు బహిర్గతం అంటే అక్కడ అఫిడవిట్లో వివరించలేకపోయారు. ఒక్క విషయంలో ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ సీట్ మిస్ అయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి అసలు దొంగలు ఎవరనేది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలోనే అసలు దొంగలున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పకపోతే మాకు నిజం తెలిసేది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, లేదు ఒక కీలకమైన పోస్ట్లో మీనాక్షి నటరాజన్ గారు అడ్డుకున్నారు. దానివల్ల ఈరోజు రేవంత్ రెడ్డి అనుచరుడే ఇదంతా చేశారు అని చెప్పేసి మరోవైపు. అండ్ ఇంకొక కోణం చూసుకున్నట్టయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్‌ది అంత సీరియస్ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మోడీతోటి భేటీ అవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ భేటీ అవ్వడంతో కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటోళ్ళు